హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక డ్రీమీ వెకేషన్ ప్లాన్ చేసుకొని అన్ని సెట్ అనుకున్నప్పుడు ఊహించని ట్విస్ట్ వల్ల అంతా తలకిందులైతే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈరోజు సరిగ్గా మనం ఒక కథ గురించి, అలాంటి కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. స్పానిష్ ఇన్ఫ్లుయెన్సర్లు మేరీ కాల్డాస్, ఆల్జాండ్రో సిడ్ల కథ ఇది. వీళ్ళు పోర్టోరికోకు ఒక అద్భుతమైన ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. కానీ చాట్ జీపీటీ ఇచ్చిన తప్పుడు సలహా వల్ల వారి ప్రయాణం ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయింది. ఈ కథలోని ఈ ట్విస్ట్ మిమ్మల్ని నోరు ఎళ్ళబెట్టేలా చేస్తుంది. సో సీట్ బెల్ట్ పెట్టుకోండి, మనం కూడా ఈ స్టోరీలోకి ట్రావెల్ చేద్దాం. మేరీ, ఆల్జాండ్రో అనే ఈ స్పానిష్ జంట సోషల్ మీడియాలో చాలా ఫేమస్. వీళ్ళు తమ అద్భుతమైన ట్రావెల్ వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్స్ని సంపాదించారు. అదే ప్రాతిపదికన ఈసారి వీళ్ళు పోర్టోరికోకు ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. బ్యాగులు సర్దుకున్నారు, టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు, అంతా సెట్ అనుకున్నారు. అలాగే తమ ట్రావెల్ డాక్యుమెంట్స్ విషయంలో వీళ్ళు ఒక కొత్త ట్రై చేద్దామని, అదేంటంటే తమ డాక్యుమెంట్స్ ప్రాసెసింగ్ కోసం చాట్ జీపీటీ సహాయం అడిగారు. పోర్టోరికోకి వెళ్ళడానికి వీసా అవసరమా అని ముందుగా మేరీ చాట్ జీపీటీని అడిగింది. దానికి సమాధానంగా చాట్ జీపీటీ ఏం చెప్పింది తెలుసా? మీకు వీసా అవసరం లేదు, మీరు గో హెడ్ అండ్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ అని చెప్పింది. ఇంకేముంది, వీళ్ళు ఆ సలహాన్ని నమ్మేసి తమ ఏర్పాట్లు తాము చేసేసుకున్నారు, టికెట్లు బుక్ చేసుకున్నారు, బ్యాగులు సర్దుకున్నారు, ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇద్దరికి ఎక్సైట్మెంట్ పీక్స్ లో ఉంది. కానీ చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ఒక బిగ్ షాక్ వీళ్ళిద్దరికి. అధికారులు వీళ్ళని ఆపేశారు. మీ ఈఎస్సీఏ ఎక్కడా అని అడిగారు. మేరీ, ఆల్జాండ్రో ఇద్దరు మొహాలు చూసుకొని ఒక్కసారిగా వాడిపోయింది. ఈఎస్టీ అంటే ఏంటి అని వీళ్ళు ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు తెలిసింది, పోర్టోరికోకి వీసా అవసరం లేనప్పటికీ ఈఎస్టీ అనే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ అనేది అవసరమని. ఇంకా చెప్పాలంటే ఈఎస్టీ అంటే వీసా కాదు, కానీ కొన్ని దేశాల పౌరులు అమెరికాలో లేదా పోర్టోరికో లాంటి ప్రాంతాలకు వెళ్లే ముందు ఈ ఆన్లైన్ అప్లికేషన్ని పూర్తి చేయాలి. ఇది చాలా సింపుల్. ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసి చిన్న ఫీజు కట్టిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే అప్రూవల్ వస్తుంది. ఒక్కసారి అప్రూవల్ వస్తే 2 ఏళ్ల పాటు ఈఎస్టీఏతో ఎన్నిసార్లైనా ట్రిప్స్ చేయొచ్చు. ఇది ఒక సింపుల్ ఆన్లైన్ అప్లికేషన్, కొద్ది నిమిషాల్లో అప్రూవల్ వస్తుంది. కానీ దీని గురించి చాట్ జీపీటీ మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఫలితంగా వీళ్ళు విమానం ఎక్కలేకపోయారు. ఇదే విషయాన్ని మేరీ ఏడుస్తూ ఒక టిక్టాక్ వీడియో పోస్ట్ చేసింది. అది క్షణాల్లో 13,000 కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. మేరీ ఆ వీడియోలో, నేను ఎప్పుడూ చాలా రీసెర్చ్ చేస్తాను, కానీ ఈసారి చాట్ జీపీటీని నమ్మాను, మోసపోయాను అని ఆవేదనతో చెప్పింది. ఇదే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయిపోయి కూర్చుంది. ఈ విషయంపై కొందరు వీళ్ళను ఎగతాళి కూడా చేశారు. ఇంత ముఖ్యమైన ట్రావెల్ విషయంలో ఎలా నమ్ముతారు అని కామెంట్స్ కొందరు పెడితే, మరికొందరు చాట్ జీపీటీని పూర్తిగా సమర్థించారు. మీరు ప్రశ్న సరిగ్గా అడగలేదు, ఈఎస్టీఏ గురించి స్పెసిఫిక్గా అడిగి ఉంటే బహుశా సరైన సమాధానం చెప్పేది అని. ఇది ఈ జంట కథ మాత్రమే కాదు, చాట్ జీపీటీ వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వృద్ధుడు ఇచ్చిన సలహాలు పాటించి ఆసుపత్రిలో చేరాడు. హాల్యూసినేషన్స్తో బాధపడ్డాడు. ఈ ఘటన మనకి ఒక ముఖ్యమైన పాఠం అయితే నేర్పిస్తాయి. అనేది చాలా ఉపయోగకరమైన టూల్, కానీ అది ఎప్పుడు 100% ఖచ్చితమైన సమాధానాలు ఇస్తుందని ఊహించకూడదు. ముఖ్యంగా వీసాలు, ట్రావెల్ డాక్యుమెంట్స్ లేదా ఆరోగ్య సలహాలు వంటి క్రిటికల్ విషయాల్లో ఎప్పుడు అధికారిక సోర్సెస్ని డబుల్ చెక్ చేయాలి. ఈ కథ నుండి మనం నేర్చుకునే పాఠం ఏమిటి? టెక్నాలజీ అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, కానీ అది మన సొంత రీసెర్చ్ని రీప్లేస్ అయితే చేయలేదు. మీరు తదుపరి ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు సలహా తీసుకోవచ్చు, కానీ అధికారిక వెబ్సైట్లు, ఎంబసీ లేదా ట్రావెల్ ఏజెంట్ను కన్ఫర్మ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేకపోతే మీరు కూడా మేరీ, ఆల్జాండ్రోలా ఎయిర్పోర్ట్లో ఏడుస్తూ కూర్చోవాలి, మీ డ్రీమ్ వెకేషన్ పాడు చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా అందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మన అందరికీ తెలుసు కదా. దాని అర్థం అది కృత్రిమ తెలివితేటలు, అంతేగాని దానికి నిజమైన తెలివితేటలు మనలాగా ఉండవు. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ని బట్టే అది మనకు అవుట్పుట్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు వల్ల ఉపయోగాలు ఎంతవరకు వచ్చాయో తెలియదు, కానీ అనర్థాలు మాత్రం అనేకం. పోను మన మానవ ఉనికి కూడా ప్రమాదమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విషయంపై మీ కామెంట్స్ తెలియజేయండి.